కనీసం 12-13 షాపులు రేషన్ డిపోలు ఉన్నాయి. అతని మీద ఏమైనా చర్య ఆ షాపులు ఆ కుటుంబం మీదనే ఎందుకు అన్ని షాపులు ఇచ్చారు? ఈ రోజు అదేనండి, ఈ రోజు ఒకరి పేరు మీదే కొన్ని షాపులు ఉన్న పరిస్థితిలో వాళ్ళ అన్ని షాపులు వాళ్ళు ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ చేశారు అని కనుక మనకి నిర్ధారణ అయితే కంపల్సరీగా వాళ్ళందరినీ బుక్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా వాళ్ళ షాపుల మీద అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, మూసేయడం కానివ్వండి, వాళ్ళ షాపుల్ని వాళ్ళని సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనం ఒకళ్ళకే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో చేసే పరిస్థితి ఉండదు. కాబట్టే వాళ్ళ పేర్లు కూడా మేము చాలా ధైర్యంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఉత్తుత్తి ఆరోపణలు కూడా కాదు ఇవి. అనేక సార్లు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటికీ అవే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు అధికారులు కూడా దాని మీద సీరియస్గానే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సీను అనే ఒక వ్యక్తి, అనిల్ అనే ఒక వ్యక్తి, ఇలాగే 2-3 పేర్లను ప్రస్తావించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అయితే ఇక్కడ మనకి ఇబ్బందికరమైన విషయం ఏంటి అని అంటే వీళ్ళు స్వయంగా వాళ్ళ పేర్ల మీద రన్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఒక షాపు అనిల్ అనే పేరు మీద ఉంటే అతను బుక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక ఇతను ఒక క్వార్టరీగా ఒక 4-5 షాపులు ఇతను చేసే ఒక పరిస్థితి కనపడుతున్నప్పుడు ఆ షాపులు వాళ్ళు ఇబ్బంది పడడం, బుక్ చేయడం. కాబట్టి అయినప్పటికీ కూడా ఇలా ఎవరు చేసినా కూడా వాళ్ళని బుక్ చేసి మేము అదుపులోకి తీసుకునే పరిస్థితి కనపడుతుంది. పోలీస్ అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా దాని మీద చర్యలు చేపట్టే ప్రాసెస్లోనే ఉన్నారు.